ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు భక్తులకు ఫోన్లో టచ్లో ఉంటూ అందరినీ ఏకతాళిలో తెచ్చి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పెద్దలు హరిగోపాల్ గారికి, ఇక్కడికి సన్మానించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిజంగా చాలా సంతోషం. మా స్టేట్ వ్యక్తి కాటూరి శ్రవణ గారు ఉత్తమ ఉపాధ్యాయులుగా మరి వారి సంవత్సరం రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. అందరి దృష్టిలో మరి వారు ఇప్పుడు ఉత్తమ ఉపాధ్యాయులు అంటే నాకు తెలిసింది ఇప్పుడు, కానీ మా దృష్టిలో వారు రాష్ట్రంలో ఉత్తమ ఉపాధ్యాయులు. రాజకీయాలను ఎప్పుడు కూడా అడ్డు పెట్టుకోకుండా తనకు వచ్చే గౌరవం తన దగ్గరికి రావాలంటూ వేస్తున్న వ్యక్తి అతను. కానీ ఈ రోజు కూడా నాకు ఈ యొక్క ట్రాన్స్ఫర్ కావాలని కానీ, నాకు యొక్క అవార్డు రావాలని కానీ ఆయన ఎప్పుడు కోరుకోరు. ఆ కోరుకుని ఇప్పుడు కాదు, ఆయన ఒక 15 సంవత్సరాల ముందే వాళ్ళు వచ్చేది. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యక్షుడు అయ్యేవాడు. ఎన్ని సందర్భాలని అడిగాను నాకు, ఎక్కడన్నా ఎక్కడో డ్యూటీ చేస్తున్నాం, లాంగ్ ఉండే మరి చేశాను, దేశాలు వస్తుంది అంటే అంత ఆనెస్ట్ గా ఉండే వ్యక్తే. అటువంటి వారు ఈ రోజులలో తక్కువ, చాలా తక్కువ అటువంటి వారు ఉంటారు. నిజంగా కూడా చాలా సంతోషం. ఎందుకంటే ఇటువంటి ఉపాధ్యాయులు అనే వారు ఈ రోజుల్లో ఎక్కడ చూసినా కనబడలేదు. నాకు తెలిసినంత వరకు నేను చూస్తాను. ఇప్పుడు ఉపాధ్యాయులు చాలా మంది ఏదో రావడం, వాళ్ళని అటెండెన్స్ ఇవ్వడం, శాలరీ తీసుకోవడం, పోవడమే తప్ప విద్యార్థులకు బోధించేవారు తక్కువయ్యారు. అంతా కార్పొరేట్ లెవెల్లో మరి డెవలప్ అవుతున్న తరుణంలో దాని వైపు చూడడం. అయినప్పటికీ ఒక ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా మరి ఒక ప్రభుత్వ పాఠశాలను మహబూబాబాద్ జిల్లా నుంచి ముందుకు తీసుకెళ్తున్నందుకే మరి వారికి అవార్డు రావడం జరిగింది. కనుక సభాముఖంగా వారిని అభినందిస్తూ మరొకసారి అందరూ చప్పట్లతో వారికి ధన్యవాదాలు. అవకాశం ఇచ్చిన ఈశ్వర్ గారికి, హరిగోపాల్ గారికి, ఇక్కడ ఉన్న మిత్రులందరికీ, పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.